హలో గాయస్, మనకి సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా నిన్న. అయితే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే మనకి సిఎస్కే దారుణంగా ఓడిపోయింది. అయితే మరి దీని తర్వాత మరి సిఎస్కే దాదాపు ఈ సీజన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు పోయినట్టే అని చెప్పాలి. అయితే మరి దీని తర్వాత హర్భజన్ సింగ్ దీని గురించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే హర్భజన్ సింగ్ ఇక్కడ సురేష్ రైనాని అలాగే మరి సిఎస్కే టీంని రెండింటిని కంపేర్ చేస్తూ మరి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అయితే ఇక్కడ హర్భజన్ సింగ్ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు సురేష్ రైనా సిఎస్కే తరఫున మొత్తం 11 సీజన్స్లో ఆడితే 11 సీజన్స్లో కూడా వీళ్ళు ప్లే ఆఫ్ చేయలేరు. సో దాని తర్వాత మరి సురేష్ రైనా లేకుండా మొత్తం వీళ్ళు 5 సీజన్స్ ఆడితే ఒక్కసారి మాత్రమే మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. సో మరి అంత ఇంపాక్ట్ ఉంది సురేష్ రైనాది సిఎస్కే మీద అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత కనుక ఒకసారి చూసుకుంటే మరి మనకి రీసెంట్గా రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్గా పెట్టారు. సో అంతకుముందు చూసుకుంటే జడేజా ఉన్నాడు. సో మరి వీళ్ళిద్దరి మీద నమ్మకం ఉంచినా సరే వాళ్ళిద్దరూ టీంను ముందు తీసుకెళ్ళలేపారు. సో అదే మరి సురేష్ రైనాని కనుక మరి అదే టీంలో ఉంచగలిగితే, సో అంతకుముందు చూసుకుంటే మరి సురేష్ రైనా ఇంకా తనకి ఫ్యూచర్ ఉంది ఐపీఎల్లో. సో కానీ ధోని ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చాడో అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత చూసుకుంటే 1 ఇయర్ మరి అతనికి ప్రాక్టీస్ లేదు అని చెప్పేసి సిఎస్కే కూడా కొనుగోలు చేయలేదు సరిగ్గా. సో మరి కొనుగోలు చేయని తర్వాత మరి అతని మీద నమ్మకం లేదని చెప్పేసి సో తను కూడా మరి ఐపీఎల్కి కూడా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. చేశాడు. ఇక దాని తర్వాత ఏ టీం కూడా తనకు తీసుకుంది లేదు. అయితే దాని గురించి మాట్లాడుతూ మరి సురేష్ రైనాని కనుక మరి దాని తర్వాత సీజన్లో తీసుకున్నట్టయితే మరి ఇప్పుడు ధోని ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించినా సరే సో మరి ఆ లెగసీని సురేష్ రైనా మరి కంటిన్యూ చేసేవాడు. సో మరి సురేష్ రైనా తీసుకోకపోవడం వల్ల సో మరి వీళ్ళకి ఇది ఒక బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి కూడా హర్భజన్ సింగ్ మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి సిఎస్కే తరఫున రైనా ఉన్నప్పుడు సో మరి పర్ఫార్మెన్స్ వేరే విధంగా ఉంది. అయితే దాంతోపాటు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు హర్భజన్ సింగ్. అదేంటంటే, మీరు చెన్నై చపాక్ స్టేడియంలో మరి ఓన్లీ స్పిన్నర్లు పెట్టుకొని మ్యాచ్ గెలుపుదాం అనుకుంటున్నారు. సో ఇది ఓకే, కానీ మీరు మరి హోమ్ గ్రౌండ్లో కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా మరి మీరు మ్యాచ్లు గెలవాలి కదా. సో దానికి స్పిన్నర్లు ఒక్కరు సరిపోతారా? సో మరి మీరు స్పిన్నర్లు ఒక్కరినే నమ్ముకొని మరి ముందుకెళ్తే సో మరి రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. సో మరి నెక్స్ట్ సీజన్కైనా సరే మరి మీ బ్యాటింగ్ ఆర్డర్ని కొంచెం బలోపేతం చేసుకోకపోతే సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పేసి కూడా మరి హర్భజన్ సింగ్ మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.